లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, నిన్న హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు కొన్ని అభియోగాలు చేశారు. దానిపైన నేను వివరణ ఇవ్వటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సిన్సియర్గా చేస్తున్న పోలీస్ ఆఫీసర్లకి మీద ఎన్నో అభియోగాలు మోపడం అనేది ఇది చాలా వరకు తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి హనీ ట్రాప్స్ జరగటం, దాన్ని వాళ్ళు ఆపటం వల్ల ఎంతోమంది నిజంగా సేవ్ అయ్యారు ఈ రోజుల్లో. ఎందుకంటే నా విషయంలో నాకు జరిగిన విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్పడానికనే ఈరోజు వచ్చాను. మా అబ్బాయి ఎన్ఆర్ఐ, నా పేరు లక్ష్మి. ఏమైందంటే యాక్చువల్లీ అమ్మాయి ఆగస్ట్ 22 ఇదే ఇయర్లో ఆగస్ట్ 22వ తేదీని అమ్మాయి మాకు ఇన్స్టాగ్రామ్లోని ఇన్ఫ్లుయెన్స్ మా బిజినెస్ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు. మన బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ రోజే నాకు ఇంకా కాస్త బాగా అర్థం అవ్వాలండి బిజినెస్ గురించి, నేను వాళ్ళకి బినామీని వీళ్ళకి బినామీలని చాలామంది పేర్లు చెప్పింది. ఈరోజు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే చెప్పి అయిపోయిన తర్వాత నేను నా బర్త్డే రేపు ఉందండి, నేను రేపు రాను, ఎల్లుండి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అదే 24th అమ్మాయి బర్త్డే 23rd అయిందో, నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. 24th వచ్చింది. వచ్చి అది ఈ బిజినెస్ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. రాసి ఇచ్చేస్తే నేను చూసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి, ఏమైనా లీడ్స్ వస్తూ ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను, మీరు వచ్చి వర్క్ చేసుకుందరు అని. నాది స్కిన్ హెయిర్ క్లినిక్ అనమాట. అయితే అమ్మాయి, నేనేంటి నీకేమొచ్చని అసలు నువ్వు ఇది చేయటానికి, నువ్వు చూసుకోవడం ఏంటి, నీకు నేను రాసి ఇచ్చేయటం ఏంటి, సారీ అని చెప్పి నేను కాస్త అమ్మాయిని ఎప్పుడైతే ఇది చేశానో మా అబ్బాయితోని ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోవటం, బాబుతోని చెప్పిందంట, ఇలా మీ మదర్ నాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటే బాబు అడిగితే నేను లేదు అలా అవ్వదు, నేనే చూసుకుంటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయి ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మా దగ్గరకు వచ్చి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. బాబుకి ఆ అమ్మాయి పరిచయం అవ్వడమే 22వ తేదీని, ఈ మాట రావడం 26వ తేదీని. నేను షాక్ అయ్యా. మా పిల్లల్ని మేము ఎలా పెంచామంటే చాలా ఫ్రెండ్లీగా, పిల్లల్ని ఎప్పుడు కూడా మేము వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేసి ఇచ్చేలాగే మేము వాళ్ళని పెంచాం. అదే మా దగ్గర ప్రతి విషయాన్ని వాళ్ళు దాపరకం లేకుండానే ఉంచుతారు. బాబుకి కూడా మేము చెప్పాం, మాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏమీ లేదు, ఏదైనా ప్రాబ్లం లేదు, బట్ మనం ఆ బ్యాక్ అసలు చూసుకోవాలి కదా వాళ్ళు ఏంటి అనేది, ఒకసారి చేద్దాంలే, చూసుకొని చేసుకుందామని చెప్పి మా వారు కానీ నేను కానీ బాబుకి చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇంత మేము చెప్పినా కూడా అమ్మాయి వితిన్ ఇంక ఇలా అవుతున్న కొద్దీ నేను వెయిట్ చేయమంటున్న అమ్మాయి ఇంకా ఏదో ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను కొంచెం అమ్మాయిని ఖండించడంతో అమ్మాయి బాబు దగ్గర చాలా నెగిటివ్గా తీసుకెళ్లేదనమాట. మీ మదరాలు చెయ్యరు, మనల్ని ఇది చేస్తారు అది చేస్తారని. ఫస్ట్ నుంచి అంటే ఆగస్ట్ సెప్టెంబర్లోనే నన్ను నా కొడుకుని మాట్లాడుకోకుండా చేసినంత. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour వీడియో కాల్లోనే మేము ఉంటాం బాబు నేను. నాకు ఇంట్లో బాబు లేకపోయినా లేడు అనే ఫీలింగ్ ఏ రోజు లేదు. ఎందుకంటే వీడియో కాలింగ్స్ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు ఉన్నట్టు ఏదో భోజనం వండింది పెట్టట్లేదనే మాటే కానీ ప్రతి విషయాల్ని షేర్ చేసుకునేలాగా ఈ ఇంటర్నెట్ వల్ల అదొకటి యూస్ఫుల్గా మేము భావించాం. అయితే ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ నుంచే నన్ను అసలు మా అబ్బాయితో చాలా అంటే మా ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి, అంటే బిజినెస్ని అప్పచెప్పలేదని, ఈ అమ్మాయిని ఇంకేదో చేయనివ్వమని, ఇంకేదేదో వాడికి చెప్పి ఇది చేస్తే నేను మాట్లాడేదాన్ని కాదు, మా హస్బెండ్ మాట్లాడేవారు. సరే నేను కూడా కొన్ని రోజులు అలా ఉంటే కొంచెం ఏముందిలే మళ్ళీ అన్నీ సెట్ అవుతాయని చెప్పి నేను కొంచెం కామప్గా ఉన్నాను. మా హస్బెండ్ మాట్లాడుతుండేవారు. అయితే మా హస్బెండ్ ఓన్లీ కాల్స్లో మాట్లాడేవారు, వీడియో కాలింగ్స్లో కాదు, ఎవ్రీడే మాట్లాడేవారు. అయితే ఏమైందంటే ఒకరోజు 14th ఆ బాబుని యుఎస్ నుంచి ఇక్కడికి రప్పించేసింది అమ్మాయి, మాకు తెలియకున్నా. వితిన్ షార్ట్ పీరియడ్ ఒక 20 daysలో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది, మా మదరాలు ఒప్పుకున్నారు కదా, నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. మా పేరెంట్స్కి నేను చెప్తాను, నేను ఒప్పించుకుంటాను, మా పేరెంట్స్ ఎలా అయినా వింటారు,
ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పాజిటివ్గా వాళ్ళందరికీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, మా అబ్బాయి ఇలాగా అని చేసుకుంటాడు అని. అందుకని చేస్తారు, అదేమి లేదు, నేను మా పేరెంట్స్తో వెళ్తాను అంటే అమ్మాయి లేదు లేదని తీసుకొచ్చి ఫస్ట్ ఒక హోటల్లో పెట్టడం జరిగింది. హోటల్లో పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డేని మళ్ళీ లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చేసిందంట. చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకా తీసుకెళ్ళటం ఆ అమ్మాయి ఇచ్చే రెండు జ్యూస్లు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు, జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది రెండు జ్యూస్లు. ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్. పల్పీతోనే అమ్మాయి జ్యూస్లు ఇస్తుంది. అందులోని షుగర్ 25 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకెవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. అసలు ఎప్పుడు మత్తులోనే పడుకుని ఉండేవాడంట. అసలు ఒక మాట మాట్లాడింది లేదు. అలా పడుకుని ఉంటే అసలు జెట్ ఫీల్ అవుతున్నాడేమో అక్కడి నుంచి రావటం వల్లనే అబ్బాయి అనుకునేవాడు. సరే ఇదంతా అవుతున్న ఇదిలోని మాకు 28ని నాకు ఒక కాల్ వచ్చింది. ఒకళ్ళ నుంచి కాల్ వచ్చి మా అబ్బాయి గురించి ఎంక్వైరీగా అడిగారు. మా అబ్బాయి గురించి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారని నేను చాలా ఇదిగా తీసుకొని ఫోన్ కట్ చేసేసాను. నా దగ్గరికి వాళ్ళు వచ్చారు డైరెక్ట్గా. వచ్చి మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అంటే, మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, మా అబ్బాయి గురించి మీరు అడుగుతున్నారు ఏంటి అంటే కొన్ని ఫొటోస్ చూపించారు నాకు. మా ఇది మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అంటే నేను నిజంగా చాలా షాక్ అయ్యాను, నేను షేక్ అయ్యాను కూడానా ఒక నిమిషం. ఎందుకంటే మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఎవ్రీడే మేము మాట్లాడుతున్నాము. వీడియో కాల్లో నేనైతే మాట్లాడలేదు, కానీ నార్మల్ కాల్లో మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అంటే వాళ్ళు చెప్పిన స్టిల్ కూడా మా అబ్బాయితో మేము మాట్లాడుతున్నాం. మా అబ్బాయి కూడా మాకేం చెప్పలేదు, ఏంటిది అని చెప్పి మేము చాలా ఇదిగా ఉండే టైంలోని వాళ్ళు మొత్తం ఇలాగా అయింది, మీ అబ్బాయి ఇలా చేసుకున్నాడు, మీకు తెలుసో తెలియదో మీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చాము, ఒకసారి చూసుకోండి అంటే మా అబ్బాయికి మేము వెంటనే నార్మల్ కాల్ అంటే ఇండియా నెంబర్కి కూడా మేము కాల్ చేస్తే రింగ్ అయింది. మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయ్యింది, ఓకే ఇక్కడే ఉన్నాడు బాబు, యుఎస్లో లేడు అని అర్థమైన తర్వాత బాబు ఎక్కడున్నాడో మేము తెలుసుకోవటానికి నిజంగా చాలా తంటాలు పడ్డాం. ఎందుకంటే మాకు తెలిసిందనే విషయం అమ్మాయికి తెలిసిన వెంటనే అబ్బాయిని ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి ఉంటున్న ప్లేస్ నుంచి బాబుని పంపించేసింది. ఆ అమ్మాయి ఉండింది. ఎందుకంటే మేము ఆల్రెడీ సిపి గారి దగ్గరికి వెళ్ళి ఇలా బాబు మాకు తెలియకుండా వచ్చేసాడండి, ఇలా అయ్యిందని మాకు తెలిసింది, కొంచెం మా అబ్బాయి ఎక్కడున్నాడో మాకు కొంచెం వెతికి ఇవ్వండి అని మేము ఒక ఇది మాట్లాడాం. దానికి ఏంటంటే మీరు మీ అబ్బాయిని ఒకసారి ఈ నెంబర్స్ చూసుకోండి అమ్మా అని చెప్పారు. మాకు చాలా హెల్ప్ చేశారు. కామన్గా బాబుని పట్టుకోవడంలో కూడా మేము చాలా పరుగులు పెట్టాము. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడని చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళిపోయారంటే మా హస్బెండ్ ఇమీడియట్గా నైట్ 2 o'clockకి ఫ్లైట్ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఖాళీ చేయించేసింది అమ్మాయి. అక్కడి నుంచి ఖాళీ చేయించి ఢిల్లీ తీసుకెళ్ళిపోయింది. ఢిల్లీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడున్నా అంటే ఢిల్లీ అన్నారు. ఇంక నేను తిరగలేను అని చెప్పి పాపం తిని వచ్చేసారు బ్యాగ్కి. వచ్చిన తర్వాత తిని వర్క్స్ మీద తిను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు 4th మా అబ్బాయి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నేను నిజంగా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి అని ఒక బాత్రూమ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. అది విన్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఎలా అయితే ఊరుకుంటారో చెప్పండి. ఒక ఆడియో కూడా మా అబ్బాయి పెట్టాడు. ఎలా అంటే అమ్మాయితో ఎలా మోసపోయాను, అమ్మాయి ఏంటి అనేది క్యారెక్టర్ తెలుసుకోవడం గురించి ఒక ఆడియో ఉంది, కావాలంటే ఇప్పుడు మీకు నేను ఇస్తాను, తీస్తానంటే ఇస్తాను ఇప్పుడు. అయితే ఇది నాకు ఇలా జరిగింది, అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను ఇలాగా మీకు వాళ్ళ ఇల్లు తెలిసిపోయిందని నన్ను ఒక హోటల్లో ఉంచింది. ఆ హోటల్లో ఉంచినప్పటి నుంచి నాకు ఆ జ్యూస్ ఏదైతే ఇవ్వలేదో నేను నార్మల్ పర్సన్ అవుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏ బిహేవియర్ చేస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అమ్మాయి ఫోన్లో అనేది నాకు కాస్త గుర్తుకొస్తూ ఉంది. నాకు సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషను అన్నీ షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను. తనంది, అక్క నేను ఇక్కడ లేను, నువ్వు సిపి గారి దగ్గరికి వెళ్ళు, మా అబ్బాయిని మీరు ఎలా అయినా కాపాడండి సార్ అని కాస్త రిక్వెస్ట్ చేసుకోండి
అని తను చెప్పడంతో మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి ఆ రోజు వెళ్ళాను. అయితే ఆ రోజు ఏంటంటే మా అబ్బాయి అలా ఇన్ఫార్మ్ చేస్తూ నాకు ఒక హింట్ ఇచ్చాడు. కమిషనర్ గారి దగ్గరికి కంప్లైంట్ ఇస్తాను, మీ మీద తీసుకెళ్ళమంటుంది, నన్ను ఇద్దరం వెళ్దాం పదా అంటుంది అని. అయితే అందరితో మాట్లాడిన తర్వాత అంటే నేను కీస్ హోటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాను. వద్దు అక్కడేమైనా అయితే మళ్ళీ నేనేమైనా ప్రాబ్లంలో పడతానేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలవడానికని రాసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చునేటప్పటికి నాకు షాకింగ్. నిజంగా నా కొడుకుని నేను చూశాను. అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి తీసుకొని వచ్చింది బాబుని. అయిన తర్వాత నేను కమిషనర్ గారిని వెంటనే ఇమీడియట్గా కలిసి, సార్ ఇలా జరిగింది ఇది అని అనేటప్పటికి, అమ్మ మా దృష్టిలో కూడా ఆల్రెడీ ఈ అమ్మాయిది ఉంది, చాలా కేసెస్ ఉన్నాయి, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే సార్కి తెలియదు వాళ్ళు వచ్చున్నారని. అప్పుడు నేను చెప్పాను, సార్ ఎన్నోసార్లు నేను ట్రై చేశాను మా అబ్బాయిని నేను కలవటానికి, సింగిల్గా ఒక్కసారి మా అబ్బాయిని నాతో మాట్లాడిస్తే నేను మాట్లాడుతాను అనేసి అంటే, అయితే పిలుస్తానమ్మా అని చెప్పి పిలిచారు. అయితే ఇంకొకటి, దీనికి ముందు ఈ 1 వీక్ ఈ ట్రాన్సాక్షన్ 10 డేస్లోని నేను చాలా విధాలుగా వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను కాల్ చేయడానికి ట్రై చేశాను. వాళ్ళ మదర్ అయితే లిటరలీ ఒకటే మాట అన్నారు, అమ్మ మాకేం తెలుసు, నేను 16వ సంవత్సరం అప్పుడు నా కూతురు అదే పనిలో ఉండడం వల్ల మాకు చాలా న్యూసెన్స్గా ఫీల్ అయ్యి మేము వదిలేసాం. ఒక 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను మైనర్ని, మీరు ఏం చేస్తారు, మీరేంటి, నా ఇష్టం వచ్చిన నేను బతుకుతానని అమ్మాయి వైజాగ్లోనే ఉంటుంది. దానికి మేమేం చేయలేమమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఇదవుతుంది అనేసి వాళ్ళ మదర్ అన్నారు. అదేంటంటే అలా అని ఎలా వదిలేస్తారు, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ, మీరు ఇలా చేస్తే ఎలా అవుతుంది అనేసి అంటే, ఏం చేయమంటావమ్మా, అమ్మాయి ఒకటే మాట చెప్తుంది, నేను మైనర్ని, మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎలా నేను బతకాలనుకుంటున్నాను అలా బతకగలను అని. వాళ్ళ మదర్ అయితే చెప్పిన విషయం, ఆ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి ఇలాంటి ట్రాప్లోనే, ఇలాంటి మగవాళ్ళతో ఇలాంటి ఇదిలోనే అమ్మాయి ఉంది అని వాళ్ళ మదర్ చెప్పేటప్పటికి నేనే కాస్త షాక్ అయ్యాను. సరే అయిపోయింది. ఏ రోజు అయితే మా అబ్బాయి మెసేజ్ పెట్టాడు, ఆ ముందు రోజు కూడా వాళ్ళ మదర్కి రిక్వెస్ట్ చేశాను, మా అబ్బాయితో ఒక్కసారి అంటే మీరంటేనే అమ్మాయికి భయం అని ఏదో నాకు తెలిసింది, కొంచెం మీరైనా చెప్పి మా అబ్బాయిని ఒక్కసారి మాట్లాడిపించండి అనేసి అంటే, ఆవిడ చెప్పారు, నేను పలానా దగ్గరికి భోజనానికని అమ్మాయిని పిలిపిస్తాను మా చెల్లితో చెప్పి, మీరు అక్కడికి పోలీసులతో వెళ్ళి కాస్త మీ అబ్బాయిని మీరు సేవ్ చేసుకోండి, అమ్మాయి ద్వారా చేసుకోవడం చాలా కష్టము, వాళ్ళ మదరే అలా అన్నారు. అన్న తర్వాత సరే అని అనుకున్నాము. ఈలోపు ఇలా బాబే నాకు మెసేజ్ పెట్టడం, నేను సిపి గారి దగ్గరికి వెళ్ళటం, ఆ రోజు అబ్బాయి అక్కడ ఉండటంతో బాబుని పిలిచి మాట్లాడేటప్పటికి బాబు క్లియర్గా, నా పాస్పోర్టు అమ్మాయి బ్యాగ్లో ఉందండి, నన్ను చాలా 24/7 నన్ను బ్లాక్ చేసి పెడుతుంది, అమ్మాయి అసలు ఫోన్లు లిఫ్ట్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఆన్ చేయాలి, అన్నీ చేయాలి. ఈ 2 డేస్ 3 డేస్ నుంచి నాకు ఆ జ్యూస్ అనేది అమ్మాయి ఇవ్వకపోవడం వల్ల నేను కొంచెం నాకు ప్రతి విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే నేను లెగలేదు, అసలు నేను ఏం తిన్నానో తెలియదు, ఏం ఉన్నానో తెలియదు, నేను అలాంటి ఇన్ని డేస్ వాళ్ళ ఇంట్లో అలా నన్ను బంధించింది అని చెప్పి తను చెప్పాడు. సరే అయితే నీ పాస్పోర్ట్ అది కావాలంటే అమ్మాయి దగ్గర నుంచి మేము తీసుకుని ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఇలా ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్న టైంలోని కావాల్సింది ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలోని ఆ అమ్మాయి మా అబ్బాయిని ట్రాప్ చేసి మేము మా అబ్బాయిని రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తున్న టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము, అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతోమంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోడిని సేవ్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అండి. మన పోలీస్ కమిషనర్ గారు కానీ, భీమిలి సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, టాస్క్ ఫోర్స్ అప్పలనాయుడు గారు కానీ అందరూ కూడా హెల్ప్ చేశారు. నిజంగా ఇలాంటి చీడ పురుగుల్ని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి ఇలాంటి న్యూసెన్స్ లేకుండా, ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాతో పాటు నేనే కాదు, నాకన్నా ముందు సఫర్ అయిన బాధ్యులు కూడా 4 ఆల్రెడీ కేసులు పెట్టున్నారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఒక అబ్బాయిని అయితే వాష్రూమ్లో పెట్టి లాక్ చేసి మిక్సీలో వేలు పెట్టి అలాంటి ఇష్యూస్ కూడా వాళ్ళకి అయ్యి ఉన్నాయి. నేను ఒక బాధ్యతరాల్ని, ప్లస్ వాళ్ళు కూడా అటువంటిది ఏమీ చేయలేదు అని చెప్పడానికి కూడా వచ్చాను.
ఏంటండి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు ఎవరైతే ఈ జాయ్ జమీన్ ఉన్నారో ఆమె చాలా అమాయకురాలు, ఆమెకి ఏమీ తెలియదు, ఇవన్నీ కూడా కుట్ర పని ఆమెని కేసులు ఎదిగించారన్నారు. ఏమని ఓకే ఏ విధంగా చూడొచ్చు అంటే ఓకే నేను ఒక్కదాన్నే కాదు కదండి, ఆల్రెడీ 4 కేసులు ఆల్రెడీ పెట్టిస్తున్నారు. అదేనండి ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఒక హనీ ట్రాప్ అంటే నా ఒక విషయంలో జరిగిందే కాదు కదా, ప్రతి విషయంలోనే అదే జరిగింది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ క్యారెట్ జ్యూసెస్, సేమ్ స్ప్రేలు అన్నీ అలా అవుతున్న టైంలోని ఇంకా అమ్మాయిని ఇంకేమనమని చెప్పమంటారు? అవునండి, పెట్టడానికి అమ్మాయి చేసిన మిస్టేక్స్ ఇన్ని ఉన్నాయి కదా. ఆ అమ్మాయి చేసింది తప్పు కదా. ఇన్ని హనీ ట్రాప్స్ పెట్టుకొని ఎవరి మీద ఇది చేస్తారు? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక బాధ్యత గల ఎంపీగా చేసిన వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తిగా అంటే అంటే యాక్చువల్లీ కామన్గా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చాను అంటే అతను అలా వచ్చారు అంటే ఇప్పుడు నేను బాధ్యురాలని, నేను ఎంతో బాధతో వచ్చాను. అతనికి అసలు నార్మల్గా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ అమ్మాయికి ఉన్న ఈ ఏమైనా బ్యాక్ సైడ్ ఆల్రెడీ బోల్డ్ ముఠా ఉందని ఇదని అదని అంటున్నారు కదా, అందులో ఏమైనా ఒక సభ్యులై ఉండొచ్చు, అందులో ఒక సభ్యులయ్యి ఉండొచ్చు అతను. లేదు అనుకుంటే ఇంకా ఏదైనా అమ్మాయి కూడా ఆల్రెడీ మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ బినామీని, వీళ్ళ బినామీని, నాకు ఆ ఎంపీ తెలుసు, ఈ ఎంపీ తెలుసు అని చెప్పిన దాంట్లో ఇతను కూడా ఒకలేమో నాకేం తెలుస్తుందండి. ఎవరికి ట్రాప్ అవ్వచ్చు? ఎవరు చెప్పారు? మీకున్న నాలెడ్జ్ ప్రకారం జాయ్ జమీమా బాధితులు ఇంకా ఎక్కువ మంది ఉండుంటారంటారా? అక్కడక్కడ బ్లింక్ అవుతున్నారు, అక్కడక్కడ కంప్లైంట్స్ యాక్చువల్లీ గ్యాదర్ ఎందుకు రావాలి? యాక్చువల్లీ ఈరోజు కూడా అంటే నేను చాలామందిని కలిశాను ఇది అయిన తర్వాత, బాధ్యులందరినీ. అందులో ఒక అబ్బాయికి డిసెంబర్లో మ్యారేజ్ ఉంది, ఒక అబ్బాయికి జనవరిలో మ్యారేజ్ ఉంది. ఎవరైనా ఇంత ఓపెన్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి డబ్బులు ఇచ్చేశారు, ఆల్రెడీ అమ్మాయి డబ్బులు తీసేసుకొని వాళ్ళని హింసించి వదిలేసింది. ఇప్పుడు మేము బాధ్యులమని వస్తున్నారు, కానీ కేసులు పెట్టకపోవటానికి పిల్లలు భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఏదైతే ఈ జాయ్ జమీమా ద్వారా బాధపడ్డ వ్యక్తుల్లో కొంతమంది చాలా నరకయాతను అనుభవిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా విషమించినట్టు కూడా వస్తున్న వార్తలపై మనం ఏ విధంగా చూడొచ్చండి? ఒక నిమిషం, ఇవాళ నేను కూడా దీనికి ఎందుకు సపోర్ట్ చేయడానికి వచ్చానంటే ఒక 2 విషయాల్లో చెప్తాను. సో ఇక్కడ చాలామందికి మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఒక నిమిషం మాట్లాడచ్చు. చాలామందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం, మీరందరూ మీడియా వాళ్ళు వచ్చారు, మాకందరికీ సపోర్ట్గా నిల్చున్నారు. కానీ మగపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు 7 ఇయర్స్గా తెలుసు, ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు. బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది. 2 వైపులా మాట్లాడుండి 2 వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది, ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని, ఇదొకటి 3 తెలిసి 3 తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకు అంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడుంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు, మల్లీశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి, నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దాక సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారని. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు.
డెఫినెట్గా రెండు విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నలుగురిలో 2 పెళ్ళి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి? కేసు పెట్టిన వాళ్ళలోనే 4 ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2 కమింగ్ ఇయర్స్లో పెళ్ళి ఉంది. ఇప్పుడు తిను అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ ట్రాపుల్లో వీళ్ళకి ఇదే పని. ఒక పబ్బులలోకి వెళ్ళడం, రిచ్గా ఉన్న పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, బిజినెస్లు ప్రమోషన్ చేస్తాము లేకపోతే ఇలా చేస్తామని చెప్పి వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం, ఇన్స్టాని ఒక వేదికగా అంటే సోషల్ మీడియాని ఎలాగ వాడుకుంటున్నారు అనేది అందరికీ రోజు జరుగుతున్న ఇష్యూలు చూసిందే. ఇదొక సమస్య. నిజంగా చెప్పాలి అని అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జరిగినటువంటి అన్యాయాలు, తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడినటువంటి రికార్డ్స్, అక్కడ సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు, అబ్బాయి డబ్బులు ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు, ఎవ్రీథింగ్ చూసాం కాబట్టి మేము ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్ ఇవాళ చేద్దామని మీడియా ముందుకు రావడం. అంటే ఒకటండి నేనేమంటున్నానంటే స్టాండ్ తీసుకోవాలి. ఎవ్వరూ స్టాండ్ అన్యాయం జరిగితే తీసుకోవద్దని చెప్పను, నేను కూడా స్టాండ్ తీసుకోవడానికే వచ్చాను. కాకపోతే రెండు పక్కల తెలుసుకొని అసలు తింటూ ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు, ఏం జరిగిందో తెలియదు. మరి అమ్మాయితో ఏం మాట్లాడారో, లేకపోతే అమ్మాయి తరపు నుంచి ఎవరన్నా మాట్లాడించారో, లేకపోతే ఇందులో ఏ పొలిటికల్ వ్యక్తులు ఉన్నారో. ఆల్రెడీ TV9, ABN ఛానల్, చాలా ఛానల్స్లో ఈ విషయం కోసం వచ్చింది. దీంట్లో పొలిటికల్ వ్యక్తులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పారు కాబట్టి ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరనేది ఇంకా మరి సాక్ష్యాల ద్వారా త్వరలో తెలియబోతుంది. ఈ కేసు పెట్టిన తర్వాత ఈ కేసు పూర్వపరం ఇలా నడుస్తున్న తర్వాత మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ ఎటువంటి బెదిరింపులు ఏమైనా వచ్చాయండి? మీ అబ్బాయిని పలానా దగ్గర మేము అరెస్ట్ చేయబోతున్నాము, మీ అబ్బాయి దగ్గర కొన్ని డ్రగ్స్ దొరికాయి అంటూ కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి. వెళ్ళి ఇమీడియట్గా విత్ పాస్పోర్ట్ నెంబర్తో సహా చెప్తూ నేను నిజంగా బాబుని అప్పుడే పంపించి రిలాక్స్ అయిన టైంలో అలాంటి కాల్స్ రావడంతో మళ్ళీ మేము సిపి గారిని కలిసి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తే మీకు ఎటువంటి అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామమ్మా అని చెప్పి ఆ నెంబర్స్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత కూడా ఇందులో ఉన్న కొన్ని మెంబర్స్ కూడా నాకు కాల్ చేసి పర్సనల్గానా మా పేర్లు మీ దాంట్లో వచ్చినాయండి, కొంచెం అవి తీపించండి అంటే, అది నేనెందుకు తీపిస్తాను, అది స్టేషన్లో ఆల్రెడీ ఇచ్చున్నారు కదా కంప్లైంట్లో, వాళ్ళు చూసుకుంటారు, మీ పేరు ఏమీ లేకపోతే వాళ్ళే తీస్తారు అని నేను చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు సమస్య అడగండి. ఈమె సంపాదించిన ఈ డబ్బులన్నీ కూడా ఎవరెవరికి పంచిందని ఏదైనా తెలిసిందని తెలుసా? అందరూ కట్ చేసింది అమౌంట్ అని చెప్తున్నారు కదా, ఈమె ఎవరైనా ఉన్నారు, ఎవరు ఉన్నారో మీకు తెలుసా? ఏదైనా ఈమె పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ కి ఈమె సంగతి తెలుసా? ఇవన్నీ విషయాలు యాక్చువల్లీ తెలుసనే అనుకుంటున్నామండి. ఎందుకంటే బాబు అంత బేగా ట్రాప్ అవ్వటానికి కారణం ఏంటి అంటే అబ్బాయి ఏమొచ్చి అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయిని కెనడాలో ఉన్న వాళ్ళ బ్రదర్ అని చెప్పి వాళ్ళంతా మరి టీమ్ మెంబర్సో లేక నిజంగా ఫ్యామిలీ మెంబర్సో నాకైతే తెలియదు, కెనడాలో ఉన్న ఒక అబ్బాయి అని మా బ్రదర్ అని చెప్పి తనతో మాట్లాడించడం జరిగింది. దాని తర్వాత యుఎస్లోనే మా అబ్బాయి ఉంటున్న ప్లేస్ దగ్గరలోనే మామయ్య అని చెప్పి వాళ్ళతో కాంటాక్ట్ కలిపి వాళ్ళ ఇంటికి కూడా అబ్బాయిని పంపించి వాళ్ళు కూడా అంతా బాగానే ఉంది ఇది అది అని మాట్లాడుకునే టైంలోని నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిన్నాలు కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అబ్బాయితో మాట్లాడి ఈ ట్రాప్లోని దించారు. అలానే వాళ్ళ మావయ్య ఈ అబ్బాయి మా బాబు వస్తున్న టైంలోని తనైతే ఒక ఇంటి ఇచ్చారు. ఒకసారి నువ్వు వస్తే చిన్న మాట మాట్లాడాలమ్మా, దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకో వెళ్ళాలా వద్దా అనేది అని అంటే ఈ అమ్మాయికి చెప్తే వద్దొద్దు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అమ్మాయి చెప్పి 24/7 ఫ్లైట్ ఎక్కే వరకు కాల్లోనే ఉండిందంట, వీడియో కాల్లోనే. ఇంకా అబ్బాయి వెళ్ళటం అవ్వలేదు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత అతనే కాల్ చేసి నేను ఈ విషయమే చెప్దామని నిన్ను పిలిస్తే నాకు తెలుసు అమ్మాయి నీకు చెప్పనివ్వదు అని అంటే వాళ్ళు తప్పించుకోవడానికి అలా చెప్పారా లేదు వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యే ఇది చేశారా అనేది మాకైతే తెలియదు. అంటే ఈ అమ్మాయి చాలా వరకు బాధ్యత ఉన్నారంటారు. అయితే కొంత ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళంటి వల్ల మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ అమ్మాయి వల్ల
ఒక బ్యాచ్మేట్ అంటే ఒక రూమ్ లో ఒక మరో అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది గతంలో అని చెప్పి చిన్న వస్తుంది. అదేదైనా మీకు తెలుసా? ఏదైనా ఉంటే మీరు ఎంక్వైరీ చేయమని చెప్తారు, అడుగుతారు, డిమాండ్ చేస్తారా? యాక్చువల్లీ అమ్మాయి వాడుతున్న 3 ఫోన్లలోని ఒక నెంబరు సూసైడ్ చేసుకున్న అమ్మాయిది అని నాకు రీసెంట్గా ఇక్కడే ఇలానే తెలిసింది. తెలిస్తే ఏంటంటే అమ్మాయి రూమ్మేట్ అమ్మాయిని ఈ అమ్మాయి ప్రలోభించి సూసైడ్ చేసుకునేలా చేసి అమ్మాయి ఫోన్ పట్టుకొని పారిపోయింది అని చెప్తున్నారు. దాని మీద కామన్గా పోలీసులు ఎలాగా చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్న క్లూ దొరికినా వదిలేది ఉండరు. కంప్లైంట్ లేకుండా మేము ఏ విషయంలో ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ వైపునే వెళ్తా ఉంటారు. మీ తరఫున డిమాండ్ చేస్తారా ఈ అమ్మాయి వ్యవహారం టోటల్ గా దర్యాప్తు చేయమని? నిజంగానండి, కంపల్సరీ చెయ్యాలి. చెయ్యకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నాశనం అయిపోతారు. అమాయకుల్ని అమ్మాయి నాశనం చేయడానికి రెడీగా ఉండేటప్పుడు కామన్గా ఇంకా అమ్మాయి మీద అసలు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్ మాఫియా కానీ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా, ఆ సూసైడ్ది కానీ అన్నీ కూడా ఒకసారి దర్యాప్తు చేసి అమ్మాయిని కొంచెం క్షుణ్ణంగా పరీక్షించి కాస్త దీంట్లో న్యాయం చేసేలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు ఒక యూ హ్యావ్ అ గ్రూప్ ఆర్ అసోసియేషన్ బికాజ్ ఇలాంటి సంఘటనలు డెమోక్రటిక్ గా అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ రకమైన ప్రయత్నం చేస్తారా? బికాజ్ యూ టేక్ ద ఫస్ట్ స్టెప్. సో ఈ స్టెప్ ఇంకా ముందు నేను ఆ స్టెప్ తీసుకున్నాను కాబట్టే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. లేదంటే అదే రోజు నేను కూడా మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, మా భవిష్యత్తు ఇది అని చెప్పి నేను కూడా అమ్మాయితో ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకొని బాబుని పంపించేయచ్చు. కానీ నేను ఆ అమ్మాయిని ఈరోజు ఎప్పుడైతే ఇది అమ్మాయి చేస్తున్న పని అని ఎప్పుడైతే నాకు తెలిసిందో వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొక పిల్లలైనా నాశనం అవ్వకుండా ఉండాలి, లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని నేను నిజంగా ఫస్ట్ స్టెప్ నేను తీసుకొని అయితే చేశాను. మల్లేశ్వర గారు నిన్న అశోక్ గారు సస్పెండ్ పెట్టినప్పుడు అట్లా స్పష్టంగా చెప్పారు, ఆవిడ చాలా అమాయకురాలు, సిబి గారిని అభియోగాలు చేస్తున్నానంటే సాక్షాత్ అంటున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు అమాయకురాలు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా, ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా అమ్మాయి మీద. ఆ అమ్మాయి చేసిన అన్ని విషయాలన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయి అమాయకురాలు అని ఆయన వచ్చి చెప్పడం అనేది నేను కూడా ఖండించేది. ఏంటంటే ఇక్కడే ఉంది బాధితురాలు, అసలు ఆవిడతో ఒక మాట మాట్లాడలేదు, అసలు జరిగింది ఏంటి తెలుసుకోకుండా బయాస్డ్గా ఒకవైపే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం, అంతే. For more videos like this, subscribe Big TV channel.